ఇవాళ 11 గంటలకు ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమీక్షలు నిర్వహించున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన నాయకులతో పీసీసీ అధ్యక్షుడు భేటీ అవుతారు. ఇవాళ నుంచి మొదలు కాన్న ఉమ్మడి జిల్లాల సమీక్షలు వారం విడిచి వారం కొనసాగుతాయని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ జిల్లాల వారీగా గాంధీ భవన్లో జరుగుతున్న పీసీసీ సమీక్షలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సంబంధిత ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు విశ్వనాథ్ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఉంటారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా సమీక్ష చేస్తారని పీసీసీ వర్గాలు తెలిపాయి. గాంధీ భవన్లో 3 ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష నిర్వహించున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి రిపోర్టర్ భవితనాడు తెలుసుకుందాం. భవితో చెప్పండి. శ్రీనివాస్, ఈ రోజు 11 ప్రాంతంలో గాంధీ భవన్ లో నూతనంగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి వారం రోజుల్లోకి జిల్లాల సమీక్షలు చేయడం మాత్రం ఒక కొత్త నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా అవుతుంది. అయితే ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడంలోనే ఇవన్నీ కూడా పనులు చేస్తున్నామంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలతోని ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మొదట ఉదయం 11 గంటలకు వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించినారు. ఈ సమీక్షలో ముఖ్య నేతలు, అంతేకాకుండా జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, గెలిచినటువంటి వాళ్ళు, ఒకవేళ ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, అంతేకాకుండా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలతో పాటు ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ బలోపేతం పైన కావచ్చు, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి 6 గ్యారంటీల హామీలు గ్రౌండ్ లో వెళ్ళాయా లేదా, అసలు పార్టీకి ఉన్నటువంటి ప్రెసిడెంట్ అక్కడ మైనస్ కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక విధంగా చూసినట్లయితే అక్కడ ఇంకా ఏం చేస్తే పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉండడానికి అని చెప్పేసి కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల ఏంటి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టీపీసీకి సంబంధించినటువంటి నియామకాలు కావచ్చు, ఇతరత్ర కమిటీలు కూడా వేసే ఆలోచన నేపథ్యంలో ముఖ్యంగా జిల్లాల సమీక్ష సమావేశాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల పైన కూడా ఒక గ్రిప్ తెచ్చుకోవడానికి ఈ ముఖ్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదట ఈ రోజు ఈ 3 జిల్లాలకు సంబంధించి ఈ సమావేశాలు నిర్వహించినప్పటికీ ఉదయం 11 నుంచి 12 ప్రాంతంలో మొదటి సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లాల నేతలతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షితో పాటు నూతనంగా నియమించినటువంటి సెక్రటరీలు విశ్వనాథ్ తో పాటు విష్ణుదేవ్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదట వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాతో సమావేశం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి, అంటే లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 నుంచి 4 గంటల వరకు మరొక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 4 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో ఈ సమావేశం నిర్వహిస్తారు. 3 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికీ ఒక్కొక్కరిగా గాంధీ భవన్ చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఇన్ఛార్జీలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, గెలిచినటువంటి అభ్యర్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ ఇతర నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సమావేశాలు ముగిసిన తర్వాత రేపు విరామం తీసుకున్నారు. ఇంకా మండే మరొక 3 ఉమ్మడి జిల్లాలతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మండే చూసినట్లయితే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మెదక్ జిల్లాలతో కూడా ఆదిలాబాద్, ఈ 3 జిల్లాలతో పాటు మండే రోజు సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మంగళవారం మిగతా జిల్లాలతో మహబూబాబాద్ తో పాటు ఇతర రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ జిల్లాలతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ బలోపేతం పైనే ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బయట అలాగే మంత్రులను కూడా గాంధీ భవన్కి రావాలని మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం, ఇది ఎంతవరకు నిజంగానే మంత్రులు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇదైతే చూస్తున్న మొదటి రోజు ఒక అల్టిమేటం కూడా జారీ చేసిన విషయం మనం చూసాము. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరితో కలిపి
సమన్వయం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజాభవన్ వేదికగా ఇతరత్ర ఏవైతే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చే కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టామో ఇది గాంధీ భవన్ వేదిక కూడా మరొకసారి ప్రజాపాలన కార్యక్రమం కొనసాగించాలి. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరొకరు గాంధీ భవన్ లో ప్రతి వారంలో 2 రోజులు అని చెప్పి వాళ్ళు సూచించినట్టుగా సూచించారు. అంతేకాకుండా బుధవారం ఒక మంత్రి, శుక్రవారం వారంలో 2 రోజులు ఖచ్చితంగా దాదాపుగా 2 నుంచి 3 గంటలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది నిన్ననే ప్రారంభిస్తారని చెప్పేసి మొదట అందరూ భావించినప్పటికీ నిన్న అనుకోకుండా కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో నిన్న ఇది కాస్త వాయిదా పడినట్టు తెలుస్తుంది. నుంచి ఈ ప్రజా గాంధీ భవన్ వేదిక కూడా ఇప్పటికే పిసిసి సూచించిన నేపథ్యంలో ఖచ్చితంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఖచ్చితంగా హాజరవుతారని చెప్పేసి గాంధీ భవన్ వర్గాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా వారంలో 2 రోజులు మంత్రులు హాజరైనప్పటికీ ఖచ్చితంగా నెలలో ఒక్కసారి అయినా కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో ప్రతి ఒక్కరికి ముఖ్య నేతలు కావచ్చు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితంగా పార్టీ బలోపేతంతో పాటు మంచి దృష్టిని సాధించవచ్చు అని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు జరిగే సమావేశం ఇతరత్ర గాంధీ భవన్ లో ప్రజాపాలన నిర్వహించే కార్యక్రమంతో పాటు ఖచ్చితంగా మంత్రులు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ బోయితా.